వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ మధ్యకాలంలో నేను చూసిన వీడియోలలో నాకు బాగా నచ్చి నా మనసును హత్తుకున్న వీడియో ఇది. నిజంగా ఇప్పటిదాకా నాకు కూడా ఈ ఆలోచన రాలేదు. హారే, సీసీటీవీ కెమెరాలను ఎవడైనా నిఘా కోసం పెడతాడు అంటే ఇంట్లోకి ఎవడైనా వస్తాడా, ఎవడైనా పోతాడా, ఎవడైనా దొంగ దూరుతాడా, మనం ఇంట్లో లేనప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. అట్నే ఒక బిడ్డ వాళ్ళ అమ్మ అయ్య కోసం నేను ఇంట్లో లేనప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం అని సీసీ కెమెరా పెట్టిస్తే, అంటే వీళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అని గా కూతురు సీసీ కెమెరాలో చూస్తుంది కదా. గా విషయం తెలిసిన తల్లిదండ్రులు ఏం చేసిండ్రో తెలుసా? ఈ వీడియో చూడుంటే అర్థమైద్ది. అమ్మ ప్రేమకు మించింది ఉండదు కదా. ఇక వాళ్ళ చూడండి, పూజలు పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా చూపించేస్తాడు. కానీ నిజంగా భలే నచ్చిందబ్బా. మనసుకు ఒక్కసారిగా ఎక్కడో అరే తల్లిదండ్రుల ప్రేమ మళ్ళీ కనిపించింది. మనం ఏం చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, మనం ఆఖరికి అంతరిక్షంలోకి వెళ్ళేంత ఎదిగినా కూడా మనం వాళ్ళకి చిన్నపిల్లలమే. అనుక్షణం మనకు ఏమైపోయింది 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 అని తాహతాలాడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత ముసలోళ్ళు కానీ వాళ్ళు తిన్నరా లేదా అనేది పక్కన పెట్టేస్తే మనం తిన్నమా లేదా, మనం మంచి బట్టలు వేసుకుంటున్నామా లేదా, మనం ఎట్లున్నాం. అరే ఒక బిడ్డకు జన్మనిచ్చిన దగ్గర నుంచి ఆ తల్లి ఆ తండ్రి మళ్ళీ మట్టిలో కలిసిపోయేదాకా వాళ్ళకి ఇంకో ఆలోచన ఉండదు బిడ్డల మీద ప్రేమ తప్ప. గట్నే శివాని శుక్లా అనే అమ్మాయి అట, ఆమె దూరంగా ఉండాల్సి వస్తుంది వాళ్ళ ఇంట్లో కాకుండా చదువుకోనికో ఉద్యోగం కోసమో. అందుకని వాళ్ళ అమ్మాయి యోగక్షేమాల కోసమని ఇంట్లో సీసీటీవీ కెమెరాని పెట్టించిండట గోడలకి అక్కడక్కడ. ఇక వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు వాళ్ళ కూతురు ఖచ్చితంగా సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తుంది మేము క్షేమంగా ఉన్నామా లేదా అనేది అని చెప్పేసి గా సీసీ కెమెరా ద్వారా తల్లిదండ్రులు ప్రతిరోజు ఆమెను పలకరించడం మొదలుపెట్టిందట. అంటే వీడియో కాలే కాదు, ఇప్పుడు సీసీ కెమెరాలను కూడా ఉపయోగిస్తాడు. సైగలు చేసుకుంటూ, ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ, తిన్నావా అని అడుక్కుంటూ, పడుకున్నావా అని అడుక్కుంటూ వాళ్ళ ప్రేమను చాటుతున్నారు. అది అమ్మాయి హృదయాన్ని కదిలించి దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. అది నెట్టింట వైరల్గా మారింది. దీనిని తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయంగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే 40 లక్షల మంది వీక్షించిన ఈ వీడియో సాంకేతికతతో ఆత్మీయులకు చేరవచ్చునని నిరూపిస్తూ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. నిజంగా ఇప్పటి నుంచి నేను కూడా ఎప్పుడైనా సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అదే చూస్తా. మా వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికి బదులు అసలు మమ్మల్ని తలుచుకుంటారా లేదా అని. అంటే అంత ప్రేమ ఉన్న తల్లిదండ్రులు ఉండడం అమ్మాయి అదృష్టం. తల్లిదండ్రుల ప్రేమ విలువలేంది. ఏ క్షణంలోనైనా కొడుకు కోసం గుండెనిచ్చిన తల్లి ఉంది కానీ తల్లి కోసం గుండెనిచ్చిన కొడుకులు లేరు, ఉండరు కూడా. చరిత్ర తిరగేసినా ఇక ముందు చరిత్రలోకి వెళ్ళిన, ఎందుకంటే అది తల్లి తండ్రి ప్రేమ యొక్క గొప్పతనం మాత్రమే. అవునంటారా కాదంటారా? ఏదేమైనా ఈ వీడియో అయితే నా మనసును హత్తుకుంది. మీ మనసును కూడా హత్తుకుందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.